శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో హైకోర్టు అడ్వకేట్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కౌన్సిలర్ చంద్రికా నాయుడు గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ మొత్తం సిచ్యువేషన్లో కూడా చాలామంది పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో ఆల్రెడీ ఉండడం జరిగింది, స్టే చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకంటూ ఒక రికగ్నైజేషన్ లైక్ ఆధార్ కార్డు ఇట్లాంటి ప్రూఫ్స్ కూడా ఉండడం జరిగింది. అసలు ఇవన్నీ పాకిస్తాన్ సంతతికి సంబంధించిన వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడ పాకిస్తాన్ అనే కాదు, ఓకే ఈవెన్ దో బంగ్లాదేశ్ వాళ్ళకు కూడా వస్తున్నాయి, ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకు పెహల్గావ్లో ఏదైతే దాడి జరిగిందో, ఓకే టెర్రరిస్టులు ఎవరినైతే హిందువులు అంటే మతం పేరుతో ఎవరినైతే చంపేశారో, అఫ్ కోర్స్ 28 మందిని చంపారు. దానిలో ఇద్దరు, ఒకళ్ళు క్రిస్టియన్స్, ఒకళ్ళేమో పోనీ వాళ్ళ ఉంటారు. అతను వీళ్ళని రక్షించబోయి అతను త్యాగం చేసుకున్నాడు, తన లైఫ్ ని తను చేసుకున్నాడు. అతను కనుక వీళ్ళకి అడ్డం వెళ్ళకపోతే వాళ్ళని చంపే వాళ్ళేం కాదు, ఎందుకంటే అతను ముస్లిం కాబట్టి. కానీ ఇక్కడ ఏమంటే అడ్డం వెళ్ళి అతను చనిపోయాడు. అది కాక రిమైనింగ్ ఎవరైతే 26 మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ హిందువులే, హిందువులు అని అడిగి మరీ అరాచకంగా చంపేశారు. ఆ ఐడెంటిఫికేషన్ ఎలా చేశారు? పేర్లు అడిగారు, లేదా కొంతమంది హిందూస్లో జెంట్స్ కూడా బొట్టు పెట్టుకుంటారు, అది చూసి చంపారు. ఐడి కార్డు అడిగారు, ఐడి కార్డు అందరి దగ్గర ఐడి కార్డ్స్ ఉండవుగా, ఐడి కార్డు లేనప్పుడు ఏం చేస్తారు? ప్యాంట్ తీసి, సహజంగా ముస్లిం జెంట్స్కి అయితే సుంతి అని జరుగుతుంది, హిందూస్కి ఆ కల్చర్ ఉండదు. ఓకే, కాబట్టి ప్యాంట్ తీసి చూసి హిందువు అని ఐడెంటిఫై చేసి కాల్చి చంపారు. ఓకే, ఇన్నాళ్ళు టెర్రరిస్ట్ అటాక్లు జరిగాయి, కానీ అది మతం ఆధారంగా జరగలేదు. చనిపోయిన వాళ్ళలో అందరూ ఉన్నారు. ఓకే, ఫస్ట్ టైం ఇండియాలో మతం ఆధారంగా జరిగిన టెర్రరిస్ట్ అటాక్ ఏది అంటే పెహల్గావ్లో జరిగింది. ఓకే, ఇది ఎలా జరిగింది ఏంటి, నీ క్వశ్చన్ కూడా ఆన్సర్లు వస్తాయి దీనిలోనే, చూడు. ఓకే, ఇక్కడ మనము డాట్స్ కనెక్ట్ చేసుకుందాం. ఓకే, సయ్యద్ ఆసిఫ్ మునీర్ అని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఓకే, పాకిస్తాను ఎప్పుడు ఆర్మీ కంట్రోల్లోనే ఉంటుంది, అక్కడ డెమోక్రటిక్ ఏమీ కాదు. ఓకే, ఆ ఆర్మీ చీఫే అందరినీ కంట్రోల్ చేస్తాడు. అతను 18th ఆర్ 16th, ఓకే, ఈ 2 డేట్స్లో ఒక డేట్లో అతను ఒక మీటింగ్ కండక్ట్ చేశాడు. పాకిస్తాన్ పార్లమెంట్లోనే మీటింగ్ కండక్ట్ చేసి ఏమని చెప్పాడంటే, ముస్లిమ్స్ వేరు, హిందూస్ వేరు, ముస్లిమ్స్ కల్చర్ వేరు, ముస్లిమ్స్ బ్లడ్ వేరు, ముస్లిమ్స్ పెరిగే తీరు వేరు, హిందువులు వేరు. హిందువుల కల్చర్ వేరు, హిందువులు పెరిగే పద్ధతి వేరు, ఎప్పుడైనా ముస్లిం హిందూ భాయి అవ్వరు అని చెప్పాడు. ఓకే, ఇది చెప్పిన తర్వాత 22వ తారీఖు హిందువులని ఐడెంటిఫై చేసే అటాక్ చేశారు. ఓకే, ఇప్పుడు నీకు అక్కడి నుంచి అక్కడికి డాట్ అర్థమైపోయింది కదా. ఏ రోజైతే అతను ముస్లిమ్స్ వేరు, హిందువులు వేరు అని చెప్పాడో ఆ రోజే మనము అర్థం చేసుకోవాల్సింది ఏమని అంటే, క్లియర్గా ఓకే హింట్ ఇస్తున్నారు వాళ్ళు అనేది. మనం అంటే నువ్వు నేను అని కాదమ్మా, ఇంటెలిజెన్స్ వర్గాలు అర్థం చేసుకోవాల్సింది. ఆల్రెడీ ఇప్పుడు దాడి జరిగిందని మనం అనుకుంటున్నాం, కానీ వీళ్ళు ఫిబ్రవరిలోనే చేస్తారు అని మన ఇంటెలిజెన్స్కి ఒక న్యూస్ అయితే ఉంది. ఫిబ్రవరి, ఏప్రిల్లో ఇవి జరుగుతాయి, దాడులు జరుగుతాయి, టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతాయి అనే హింట్ ఉంది. కానీ పెహల్గావ్లో జరుగుతాయని అనుకోలే. ఎందుకు అనుకోలేదు అంటే, ఈ పెహల్గావ్ ఇప్పుడు వీళ్ళు ఏదైతే పైకి వెళ్ళారో ఒక 6 కిలోమీటర్స్ నడుచుకుంటూ కానీ గుర్రాల మీద కానీ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినాక అది అందమైన లోయ. ఓకే, అదంతా ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే ఎట్ ద టైమ్ ఆఫ్ అమర్నాథ్ యాత్ర. దట్ మీన్స్ జూన్లో కానీ జూలైలో కానీ దాన్ని ఓపెన్ చేస్తారు. ఓకే, అప్పుడు కేంద్రం యొక్క ఇంటెలిజెన్స్కి కానీ నిఘా వర్గాలకి కానీ లేదా కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలుస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, ఈ స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పోలీసులు వీళ్ళు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, సెంట్రల్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, మిలిటరీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాన్ని ఓపెన్ చేశారు. ఓకే, ఓపెన్ చేశారు.
ఈ అటాక్ జరిగినప్పుడే చాలా మంది వరకు వీళ్ళకి తెలిసింది. బిఫోర్ దట్ తెలియలా. ఓకే. ఇది కూడా ఎట్లా ఏప్రిల్ 20నే జరగాల్సింది ఈ దాడి. అంతకు ముందే వీళ్ళు రెక్కి నిర్వహించారు ఆ పైకి వెళ్ళి. ఓకే, ఏప్రిల్ 20వ తారీఖు ఇది ఓపెన్ చేశారు ఈ మార్గం ఈ పైకి వెళ్ళటానికి. ఆ రోజే జరగాల్సిన అటాక్. కానీ ఆ రోజు పెద్ద వాన పడటం వల్ల టూరిస్టులు చాలా మంది వెళ్ళాలి అక్కడికి. ఆ రోజు వాన పడింది, తెల్లారి కొంచెం తెరిపించింది. 22వ తారీఖు కంప్లీట్ గా డ్రై అయిపోయి ఎండ వస్తా ఉంది. ఓకే, వీళ్ళు ఎప్పుడైతే రెక్కి నిర్వహించారో ఆ టైంలోనే అక్కడ షాప్ వాళ్ళకి, అంటే 20వ తారీఖు ముందే, ఒక నెల ముందు నుంచి ఇది జరుగుతూ ఉంది. ఓకే, లోకల్గా కాశ్మీర్లో ఉన్న ముస్లిమ్స్ చాలా మంది పాకిస్తాన్ సానుభూతి పరులే. అంటే వాళ్ళు జై పాకిస్తాన్ అనేవాళ్లే. జిహాదీ అని కాదు, జై పాకిస్తాన్ అంటారు వాళ్ళు. ఓకేనా, వాళ్ళకి మనం ఎలా కనిపిస్తామంటే జస్ట్ మనము టూరిస్ట్ లా వెళ్తున్నాము, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాము అంటే మనీ మేకింగ్ లాగే వాళ్ళు మనల్ని చూస్తారు. వీళ్ళ ద్వారా డబ్బులు సంపాదించుకుందామనే చూస్తారు తప్ప వాళ్ళ మనసు ఎప్పుడు పాకిస్తాన్ వైపే ఉంటుంది తప్ప వీళ్ళు ఇండియన్స్ వస్తున్నారు, వీళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకుంటున్నాము, మనం కూడా ఇండియన్స్మే కదా అన్న సానుభూతి వాళ్ళల్లో చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, అయితే ఈ రెక్కి నిర్వహించే టైంలోనే అక్కడున్న బట్టల షాపుల్లో కానీ లేదు అంటే ఏదైనా చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి కదా, ఆ హోటల్స్లో అట్లాంటి దగ్గర ఆయుధాలు దాచిపెట్టి ఉంచారు. ప్రిపేర్ అయ్యే ఉన్నారు. నీకు డౌట్ రావచ్చు, వీళ్ళు అందరూ ఒక్కసారే ఎలా వచ్చారు? వాళ్ళు ఒక్కసారి రాలేదమ్మా. ఇన్స్టాల్మెంట్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇది ఎప్పటి నుంచో 4-5 నెలల నుంచి జరుగుతున్న ప్రాక్టీస్. 4-5 నెలల నుంచి ఒక 4-5 ఉగ్రవాదులు ఒక బోర్డర్ నుంచి కట్ చేసుకొని మన పాకిస్తాన్ లోకి, పీఓకి ఉంది కదా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దానిలో నుంచి దీనిలోకి వచ్చారు. అలా రావడానికి కూడా అది కట్ చేసుకొని వచ్చేంత అలోయన్స్ అక్కడ ఉందంటారా వాళ్ళకి? అక్కడ కట్ చేసుకొని వచ్చేంత కాదమ్మా. పీఓకి అనేది ఆల్మోస్ట్ మన కాశ్మీర్ కి లింకప్ అయ్యే ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర చిన్న లూప్ హోల్ అయితే ఉంటుంది. వాళ్ళు ఆ లూప్ హోల్ ని ఫైండ్ అవుట్ చేసి వచ్చేస్తారు. అందుకే అందరు ఒకసారి రాలేదు, ఇన్స్టాల్మెంట్ లో వచ్చారు వాళ్ళు. ఓకే, వచ్చినప్పుడు వాళ్ళని ఈ లోకల్ గా కాశ్మీరీ లోపల ఎవరైతే పాకిస్తాన్ ఫేవరబుల్ ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు వీళ్ళని కాపాడుతూ వచ్చారు. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళని ఇప్పుడు పాకిస్తాన్ లో హౌసెస్ ఎలా ఉంటాయంటేనమ్మా, పైన వుడెన్ తో చేస్తారు, లోపలికి ఇంకొకటి ఉంటుంది, స్వరంగ మార్గం అంటారు. కానీ అది అంటే ఇప్పుడు ఇది పైన ఇది రూము, ఈ రూమ్ లోపల నుంచి మెట్లుండి లోపలికి ఇంకొకటి ఉంటుంది. అంటే ఇన్నర్ హౌస్ లాగే ఉంటుంది, లేదా ఇన్నర్ వే కానీ కాదు, ఇన్నర్ హౌస్ లాగే ఉంటుంది. అఫ్ కోర్స్ అటు నుంచి బయటికి వెళ్ళటానికి దారి కూడా ఉంటుంది, ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అది ఎందుకు పెట్టుకుంటారు వీళ్ళు అంటే వీళ్ళకి ఎక్కువ చలికాలం ఉంటుంది. అవునా, పశువుల దాణా కానీ లేదు అంటే వీళ్ళు తినే గోధుమలు, బార్లీ, ఆహార పదార్థాలు వీటన్నిటిని స్టాక్ పెట్టుకోవటానికి ఆ స్వరంగాన్ని లేదా ఆ రూమ్ ని వాడతారు, క్రియేట్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ఉంటుంది అది, ఒక్కళ్ళ ఇంటికే కాదు, ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ఉంటుంది. అది ఏంటంటే మామూలుగా కప్పేసి ఉంచుతారు, అవసరమైనప్పుడు అది తీసుకొని లోపలికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ లేదా పశువులకు కావాల్సిన దానానో తీసుకొని పైకి వస్తారు, మళ్ళీ దాన్ని క్లోజ్ చేస్తారు. చూడటానికి అది ఎట్లా ఉంటుంది అంటే మామూలు ఫ్లోర్ లాగే ఉంటుంది, వుడెన్ ఫ్లోర్ లాగే ఉంటుంది, దానిపైన ఈ కార్పెట్ కప్పేస్తారు. అవునా, అక్కడ దాచిపెడతారు వీళ్ళని. ఈ పాకిస్తాన్ నుంచి ఎవరైతే వస్తారో టెర్రరిస్టులు కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళని ఎక్కడ దాచిపెడతారు అంటే అక్కడ దాచిపెడతారు. వాళ్ళు తప్పించుకోవడానికి కూడా వాళ్ళు కిందకి వెళ్తారు, మళ్ళీ ఆ కింద నుంచి కూడా బయటికి వేరే దారి ఉంటుంది, అటు నుంచి కూడా వెళ్ళిపోతారు. ఓకే, అలా దాచిపెడతారు. అలా దాచబడిన వాళ్ళే వీళ్ళు. ఓకే, నాట్ ఓన్లీ ఫర్ దీస్ 4. ఎప్పుడు టెర్రరిస్ట్ అటాక్ జరిగినా, ఎప్పుడు టెర్రరిస్టులు కాశ్మీర్లో నుంచి బయటకు వచ్చి మన మీద యుద్ధం ప్రకటించినా ఇదే దారిని
ఎంచుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ దాడి ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక 16 మంది, ఆల్మోస్ట్ ఒకరు కాదు ఇద్దరు కాదు, మనం చూసిన ముగ్గురు నలుగురు కాదు, ఆల్మోస్ట్ 16 మెంబర్స్ హెల్ప్ చేయడం జరిగింది అని చెప్పేసి దీనికి సంబంధించి అని చెప్పేసి మనకి న్యూస్ మనం క్లియర్గా వింటున్నాం. సో 16 మంది కూడా బయట వాళ్ళ, లేదంటే ఈ నలుగురికి హెల్ప్ చేసింది ఈ 16 మందా? 16 మంది లోకల్సే. ఓకే. ఆ నలుగురు బయట నుంచి వచ్చారు, వాళ్ళకి హెల్ప్ చేసింది 16 మంది. అంటే ఈ 16 మందికి అక్కడ దాడి జరుగుతుందని తెలుసు, అది క్లియర్గా హిందువుల్ని బేస్ చేసుకొని చేస్తోందని తెలుసు, హిందువుల్ని చంపుతారని తెలుసు. వాళ్ళల్లో కొంతమంది, ఈ 16 మందిలో కొంతమంది వీళ్ళకి షెల్టర్లు ఇవ్వటం, వీళ్ళ ఆయుధాలని దాచటం, ఇలాంటి పనులు చేశారు. కొంతమంది ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళని వాళ్ళ దగ్గరికి పంపించడానికి సహకరించారు. మనకి ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది, ఏమంటారమ్మా అది, రోప్వేలో ఒక టూరిస్ట్ని పంపిస్తూ అతను అల్లాహో అక్బర్ అల్లాహో అక్బర్ అల్లాహో అక్బర్ అని, కింద కాల్పులు జరుగుతున్నాయి అక్కడికి, ఆయన దానిలో రికార్డ్ చేశాడు. అంటే అది వాళ్ళకి తెలిసి కూడా పంపించాడు. తర్వాత ఇంకొక అతను ఉన్నాడు, అతన్ని కూడా ఈ మధ్య చూపిస్తున్నారు. అతను కనీసం 6గురిని పంపించాడు. అక్కడ కాల్పులు జరుగుతున్నాయి, ఏంటంటే ఏం పర్లేదు, ఏం లేదు, అదంతా ట్రయల్స్, మన ఆర్మీ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, మీకేం కాదు అని చెప్పి పంపించారు. బేసిక్గా ఎప్పుడు కూడా అక్కడ ఈ కాల్పులు టెస్టింగ్లు అని చెప్పేసి జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. జరుగుతాయి కానీ అక్కడ జరగవు. ఓకే. అది టూరిస్ట్ ప్లేస్ అమ్మా. టూరిస్ట్ ప్లేస్ ని ఏ సోల్జరు డిస్టర్బ్ చేయాలి అని అనుకోరు. కొంచెం దూరంగా కాపలా కాస్తారే కానీ మరీ క్లోజ్ గా వెళ్ళిపోయి అక్కడ, ప్లస్ నువ్వన్నట్లు ఏదైతే ఆ ట్రయల్స్ ఉంటాయో అవి అక్కడ చేయరమ్మా, కింద చేస్తారు. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ అమర్నాథ్కి వెళ్ళాను. ఓకే, నాకు అప్పుడు తెలుసు, నేను ఆశ్చర్యపోయాను. అడుగడుక్కి జవాన్లు, అడుగడుక్కి పోలీసులు ఎట్లా వెళ్తుంటారంటే ఆ సిఆర్పిఎఫ్ వాళ్ళు, అసలు మనకు ఒక రకమైన ఇట్లా అనిపిస్తుంది అనమాట, గూస్ బంప్స్ వస్తాయి. ఇంత బాగా అనిపిస్తుంది, ఇంత కష్టపడుతున్నారు వీళ్ళు మన కోసం. కాస్త ఎండకే మనం తట్టుకోలేము, అక్కడ ఎంత చలి ఉంటుందో అంత ఎండ ఉంటది. అవునా, ఆ ఎండకి అది మోసుకుంటూ ఎంత కష్టపడతారమ్మా వాళ్ళు, చాలా కష్టపడతారు. అంత కష్టం పడిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మేమే ఉన్నాము, నేను పోయినసారి వెళ్ళినప్పుడు కూడా టెర్రరిస్ట్ అటాక్ జరిగితే 2 టెర్రరిస్టులను చంపారు. మమ్మల్ని ఏం చేశారు, మిలిటరీ దానిలో 2 days ఉంచారు, ఉంచి పంపించారు. ఓకే, అంత కేర్ తీసుకుంటారు వాళ్ళు. అలాంటి కేర్ తీసుకునే దగ్గర ఇలా జరిగింది అంటే నెంబర్ 1 కమ్యూనికేషన్ గ్యాప్. నేను ఫస్ట్లోనే చెప్పాను, అది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ పోలీసు కలిసి తీసుకున్న డెసిషన్, దాన్ని ఓపెన్ చేయాలి అని. ఓకే, అది వీళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే ఇక్కడ మనం ఈ స్టేట్ గవర్నమెంట్ పోలీసుల్ని కూడా అనుమానించాల్సిన అవసరం ఉంది. ఓకే, ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ చాలా పెద్దది. అది ఇంటెలిజెన్సీకి ఎందుకు తెలియలేదు. అఫ్ కోర్స్ మన వాళ్ళు ఒప్పుకున్నారు ఇంటెలిజెన్సీ ఫాల్ట్ అని, తప్పేం కాదమ్మా. తప్పు చేసినప్పుడు తప్పును ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అవునా, మన వాళ్ళకి ధైర్యం ఉంది, ఒప్పుకున్నారు. ఇంటెలిజెన్సీ ఫెయిల్యూర్ అయితే ఇంకొకసారి ఇలా చెయ్యమని డెఫినెట్ గా చెయ్యరు. ఒక్కసారి ఇంత కష్టం జరిగినాక, ఇంత నష్టం జరిగిన తర్వాత వాళ్ళు అలా మళ్ళీ ఎలా పడితే అలా ఉండరు. దానికి కారణమైన వారికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? వాళ్ళు రాజద్రోహులమ్మా. అవునండి, వాళ్ళకి పడితే మరణశిక్షే. ఎందుకంటే 28 మందిని చంపడం మరణశిక్ష వాళ్ళకి. అందుకే కదా అది పెట్టారు కదా, 20 లక్షలు కనిపెట్టి గవర్నమెంట్కి వాళ్ళని అప్పు చెప్తే ఒక్కొక్కళ్ళకి 20 లక్షలు ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. వాళ్ళ స్కెచెస్ రిలీజ్ చేసింది, ఫొటోస్ రిలీజ్ చేసింది. పడ్డారు అంటే ఉరి శిక్ష ఖాయం. అది వాళ్ళకు కూడా తెలుసమ్మా. వాళ్ళు కూడా దానికి ప్రిపేర్ అయ్యే ఇలాంటివి చేశారు. ఓకే, నెక్స్ట్ నువ్వు అడిగినట్లు ఆధార్ కార్డులు ఇవన్నీ ఎలా వస్తాయి? నాట్ ఓన్లీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళకు కూడా, మమతా బెనర్జీ లాంటి సీఎంలు ఉంటే అన్నీ వస్తాయి. ఓకే, బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఈ రోహింగాలు, దట్ మీన్స్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈవిడ ఆధార్ కార్డులు
తర్వాత అక్కడ కావాల్సిన ఏంటమ్మా రేషన్ కార్డులు, మ్మ్. ఇవన్నీ ఈవిడ గవర్నమెంట్ రెడీ చేసి పెట్టి వాళ్ళు రాగానే ఈవిడ ఇచ్చేస్తారు వాళ్ళకి. మేడం ఇక్కడ చూసుకున్నట్టయితే వేరే దేశం నుంచి ఒక దేశానికి వచ్చి బతికే వాళ్ళకి మనం వేరే దేశానికి వెళ్ళాలన్నా మనకంటూ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆ గవర్నమెంట్ తీసుకొని అలవెన్స్ చేయడానికి చాలా భద్రత ఇవనేవి ఉంటాయి. కానీ ఇక్కడ అంత ఈజీగా దేశ ద్రోహులు అనాలా లేదంటే వీరిని ఏ విధంగా ప్రస్తావించాలి, వాళ్ళకి మన ప్రభుత్వంలో ఆ స్థాయిలో ఉన్నప్పటికీ ఇవన్నీ పంపిణీ చేయడం, దీన్ని ఇప్పుడు ఏదైతే మనకి దేశ ప్రభుత్వం ఉందో ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మమతా బెనర్జీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు, ఓకే, అవ్వదు. కానీ ఆమె కింద పనిచేసే వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అవుతారు. ఓకే, బంగ్లాదేశ్కి బెంగాల్కి ఓకే ఏమి కంచె లేదు. మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అడిగింది 2014 ఐ థింక్ సో 14 or 16లో అడిగింది, కేంద్ర ప్రభుత్వం అడిగింది ఏమనంటే మాకు కొన్ని ఎకరాల ల్యాండ్ని ఇవ్వండి, మేము కంచె వేస్తాము, అటు నుంచి ఇటు రాకుండా ఇటు నుంచి అటు వెళ్లకుండా అని చెప్పి అడిగితే ఆవిడకి ఈ రోజు కూడా ఇవ్వడానికి ల్యాండ్ లేదంట. ఓకే, అంటే కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఈ ఫినిషింగ్ కి కంచెకి మాత్రమే, దానికి కూడా ప్లేస్ లేదు అని, దానికి కూడా ల్యాండ్ లేదు అని ఆవిడ ఇవ్వలేదు. లేకుండా ఉండదమ్మా, ఉంటుంది. ఇప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్స్ చేస్తా అంటేనే అడ్డం వచ్చిన వాటి అన్నింటిని తోసుకుంటూ పోతున్నారు. కానీ అది స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి కాబట్టి వీళ్ళు అడిగారు, ఆవిడ ఇవ్వలేదు, వీళ్ళు చెయ్యలేదు. దేశ రక్షణ అనేది ఇక్కడ ఆవిడకి అవసరం లేదు. ఆవిడ కావాల్సింది ఏంటి అంటే ఇప్పుడు అలా వచ్చిన వాళ్ళందరికీ ఈవిడ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇస్తే వాళ్ళు మన ఇండియన్ పౌరులు అవుతారు. అవునా? వాళ్ళు అందరూ ఈవిడికి ఓట్లు వేస్తారు. ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆవిడ కాపాడుకుంటూ వస్తారు. ఆవిడ స్వార్థం కోసం, ఆవిడ పదవి అనాలా, అంతే. ఇంకా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు పదవి వస్తోంది అంటే అమ్మా నాన్నని కాల్చడానికి కూడా వెనకాడట్లేదమ్మా. అంత వరస్ట్ గా ఉంది రాజకీయం. అలా వస్తారు. పశ్చిమ బెంగాల్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఆ విధంగానే వస్తారు. ఆ గవర్నమెంట్ సపోర్ట్ దానికి ఉంది, వాళ్ళు అలా చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా పీఓకే నుంచి వస్తారు మోస్ట్లీ. పాకిస్తాన్ నుంచి పీఓకేకి వెళ్ళి పీఓకే నుంచి మన కాశ్మీర్లోకి వస్తారు. వీళ్ళకి ఎక్కువగా ఇలాంటివి రావు. ఏవి ఈ ఆధార్ కార్డులు ఇలాంటివి ఉండవు, చాలా తక్కువగానే ఉంటాయి అవి. కొంచెం అక్కడ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ. ఓకే, కాబట్టి వీళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉండే వర్క్ చేస్తారు. అదే మన హైదరాబాద్కి వస్తే పాత బస్తీలో ఉంటారు వీళ్ళు. అవునా? చాలా ఎక్కువ మంది ఉంటారు. దరిదాపు 5-6 వేల మంది దాకా ఉన్నారమ్మా పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. మైగ్రేట్ అనకూడదు, దొంగతనంగా వచ్చిన వాళ్ళే వాళ్ళు. మైగ్రేషన్ ఇస్ డిఫరెంట్. దొంగతనంగా వచ్చిన వాళ్ళే. ఓకే, వయా కాశ్మీర్ వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళే వాళ్ళు. ఓకే, వాళ్ళు కూడా వీలున్నంత వరకు అండర్ గ్రౌండ్ లో ఉండటానికి, అంటే ఎవరికి బయట ఎక్కువ కనపడినా వాళ్ళు ఆల్మోస్ట్ అందరు ఒకేలా ఉంటారు కదా, గెడ్డము టోపీ అట్లా అపీరెన్స్ అంతా ఒకటేలా ఉంటుంది. వాళ్ళని స్పెసిఫిక్ గా ఎవరు పట్టుకోలేరు, గుర్తించలేరు. ఎవరో ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు లేదా ఎవరన్నా పోలీసులు ఎప్పుడన్నా కేసులు వస్తే ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అలా కనుక్కుంటారు తప్ప ఆల్మోస్ట్ ఎవరు కనుక్కోవటం కష్టం. దానికి ఆ లోకల్ లీడర్స్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఓవైసీ వాళ్ళ సపోర్ట్ వాళ్ళకి ఉంటుంది. ఎందుకు అంటే అల్లర్లు చేయాలన్నా, ఈయనకి సపోర్ట్గా ఏదన్నా జరగాలన్నా వాళ్ళు కావాల్సిందే. ఓకే, వాళ్ళకి ఓట్లు ఉంటాయా ఉండవా అనేది తీసేయి. కానీ ఓట్లు జరిగే టైంలో ఓటింగ్ డే అప్పుడు ఈయన వీళ్ళందరినీ వేసుకొని తిరుగుతాడు రౌడీయిజం కోసం. ఎవరైనా హిందూ వాళ్ళు కనిపిస్తే వాళ్ళ మీద ఎలిగేషన్స్ తేవడానికి, వాళ్ళతో గొడవలు పడటానికి, ఇలాంటి వాటన్నిటికీ ఈ ఓవైసీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళని ఉపయోగించుకుంటారు. ఇది ఒక పద్ధతి. ఇంకొకటి ఏంటి అంటే కశ్మీర్లో ఉన్న హిందువులు కశ్మీర్ బయట ఉన్న హిందువుల్ని పెళ్లి చేసుకుంటే ఆ కశ్మీరు నేలపై ఎలాంటి హక్కు ఉండదు. వాళ్ళు అక్కడ ఇల్లు కొనుక్కోటానికి కానీ, వాళ్ళు అక్కడ పౌరసత్వం వదిలేసుకొనే ఇటు వచ్చేస్తారు. కానీ అదే కాశ్మీర్లో ఉన్న ముస్లిమ్స్ పాకిస్తాన్ వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, ఇండియన్స్ని పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళకి అక్కడ పౌరసత్వం ఇస్తారు. అదే విధంగా ఇక్కడ పౌరసత్వం కూడా వస్తుందా? వస్తుంది కదా. అలా ఎలా? ఇప్పుడు కాశ్మీర్లో పౌరసత్వం వస్తే ఇంకా ఆల్ ఓవర్ ఇండియా పౌరసత్వం వచ్చినట్లు.
కాశ్మీర్లో పౌరసత్వం పోతే వాళ్ళకి భర్త నుంచి మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చినాక ఆ భర్త ఏ స్టేట్కి రిలేటెడ్ చూసుకొని హిందూస్ ఆ రిలేటెడ్ అయిన స్టేట్ నుంచి కొన్ని సంవత్సరాలు యుద్ధం చేస్తే గానీ మళ్ళీ వాళ్ళకి ఓటు హక్కు రాదు. వీళ్ళకి అలా కాదు, ముస్లిమ్స్కి ఉన్న బెనిఫిట్ అది. దానివల్ల ఎక్కువ మంది ఆ విధంగా అంటే కాశ్మీర్ నుంచి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతారు. కాశ్మీర్లో ఇళ్ళు కొనుక్కుంటారు, స్థలాలు కొనుక్కుంటారు, కాశ్మీర్ అమ్మాయినో అబ్బాయినో పెళ్లి చేసుకుంటారు, ఇండియాలో పౌరసత్వాన్ని సంపాదించుకుంటారు. వీళ్ళకి పాకిస్తాన్లో ఉంటది, ఇండియాలో కూడా పౌరసత్వం ఉంటుంది. ఇంకా మన దరిద్రం, మన దురదృష్టం ఏంటంటే మనం 140 కోట్ల మంది ఉన్నాం. దానిలో 30 కోట్ల మందో ఎంతో మంది నీరర్ ముస్లిమ్స్ ఉన్నారు. ఇక్కడున్న ముస్లిం అబ్బాయిలకి, ఇక్కడున్న ముస్లిం అమ్మాయిలకి, ఇండియాలో ఉన్న ముస్లిం అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళిళ్ళకి పనికిరాట్లా. వీళ్ళు పోయి పాకిస్తాన్లో వాళ్ళని చేసుకుంటారు. అవునా? వీళ్ళు ఏమని వాదిస్తారు మనతో, ఇది మా పుట్టిల్లు, అది మా అత్తగారి ఇల్లు అంటారు. సహజంగా అమ్మాయి నువ్వు ఉన్నావు, నువ్వు పెళ్లి చేసుకుంటే ఎక్కడికి వెళ్తావు? అత్తగారింట్లోనే ఉంటాను. పుట్టింట్లో నీకేం పని? అంతే కదా. ఇక్కడ చార్మినార్లో ఉన్నావు నువ్వు ఎవడో పాకిస్తాన్ వాడిని చేసుకున్నావు, మళ్ళీ నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు? ఇక్కడ పౌరసత్వం అసలు ఉండకూడదు కదా. అసలు నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు? అంతే కదా. అవునా? నువ్వు వెళ్ళిపోవాలి కదా. నువ్వు వెళ్ళవు, ఇక్కడే ఉంటావు. వీడు ఏం చేస్తాడు, పాకిస్తాన్ లో ఒక పెళ్లి చేసుకుంటాడు, కాశ్మీర్ లో ఒక పెళ్లి చేసుకుంటాడు, హైదరాబాద్ లో ఒక పెళ్లి చేసుకుంటాడు, 3 పిల్లల్ని 3 చోట్ల ఉంచుతాడు, 3కి 3 5లో 3 6లో పిల్లల్ని కంటాడు. మళ్ళీ ఇదొకటి రిలీజియన్ జిహాద్ అమ్మా. ఇక్కడ పెళ్లి ప్రస్తావన కూడా వాళ్ళకి అది దానికి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. వాళ్ళు దేనికి? వాళ్ళ యొక్క మతాన్ని ఇంక్రీజ్ చేసుకోవటానికి. అవునా? మా ప్లస్ అది కాక ఇక్కడ మైనారిటీలుగా మీకు 10% రిజర్వేషన్ ఉంది. తర్వాత మీకు ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్టర్ కరోనా ప్రతి ఒక్కళ్ళకి బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరికీ 5 కేజీల బియ్యం, 2 కేజీల కందిపప్పు, కేజీ పంచదార, కేజీ నూనె, అంటే బెనిఫిట్స్ అన్ని ఇక్కడ తీసుకుంటారు. వీళ్ళు ఎవరికి ఫేవర్గా ఉంటారు? పాకిస్తాన్కి ఫేవర్గా ఉంటారు. అర్థమైందా? వీళ్ళు పావర్టీ లైన్లో ఉన్నా ఇంకొకటి ఉన్నా ఆ మగాడికి కానీ ఆడదానికి కానీ పట్టదు. ఓకే, అంటే మన ఇండియాలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనకు కావాలి. వీళ్ళు మాత్రం జై పాకిస్తాన్ అని మాత్రమే అంటారు. అంటే ఇంటర్నల్ గానే దొంగలు ఉన్నారు. ఎక్స్టర్నల్ గా ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది, ఇంటర్నల్ గా ఉన్న దొంగలే ఎక్కువ మంది ఉన్నారు. వీరిని కదా శిక్షించాలి, ఇలాంటి వారిని కదా మనం ఈ లూప్ హోల్స్ ని కదా మనం బయటికి తీసుకొని వచ్చి ఎవరు కంప్లైంట్ ఇస్తారు? ఓకే, నువ్వే ఉన్నావు, నీకు తెలిసిన ఫ్యామిలీ ఒకటి పాకిస్తాన్ నుంచి వచ్చి అక్కడ ఉంది, నువ్వు ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా? కంప్లైంట్ ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు కదా. మానవత విలువలు కాదు, మనకు మన ప్రాణహాని, మనకు ప్రాణ భయం ప్రతి మనిషికి, నీకు నాకనే కాదు ప్రతి మనిషికి. ఇప్పుడు నువ్వైతే నాలాంటిది ఏం చేస్తుంది, అట్లీస్ట్ ఫోన్ అన్నా చేసి చెప్తుంది. నాకు ప్రాణ భయం ఉంటుంది కదా, కానీ కొంచెం ఏం చేస్తుంది, ఇంకా నాకు మరి ఆ రిలీజియస్ పిచ్ ఎక్కువ కాబట్టి నాలాంటిది ఏం చేస్తుందంటే ఖచ్చితంగా ఫోన్ చేసి సో అండ్ సో ప్లేస్లో సో అండ్ సో వాళ్ళు ఉన్నారు, వెళ్ళి చూసుకోండి అని చెప్తుంది. అవునా? అలా చేసిన రోజు ఇది తగ్గుతుంది. ఇంకొక దరిద్రం ఏంటి అంటే మన ఇండియాలో ఉన్న హిందువులకి సెక్యులరిజం. అవునా? 1947లో ఏదైతే కంట్రీ డివైడ్ అయిందో పాకిస్తాన్ అని భారతదేశంగా, అది మత ప్రాతిపదికన విడిపోయిందమ్మా. అంటే ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్కి వెళ్ళాలి, హిందూస్ అందరూ ఎక్కడికి రావాలమ్మా? ఇండియాకి వచ్చారు. మరి మీరు ఎందుకు వెళ్ళాలా? ఎవరిని ఉద్ధరించడానికని మీరు ఇక్కడ ఉన్నారు, ఇష్టం ఉన్నప్పుడు. అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అది రాజ్యాంగం రాసినప్పుడు దానిలో ఇనిషియల్ స్టేజ్ లో సెక్యులర్ అనే వర్డ్ లేదు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు దాన్ని దూర్చారు. ఓకే, మన దేశం ఈ విధంగా నాశనం అవ్వటానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఓకే, వాళ్ళలో ఉన్న ముస్లిమ్స్ ఫేవరిజం అంతా వాళ్ళ వల్ల ఈ రోజు దేశం ఇంత నాశనం అయింది. ఈ రోజు ఇక్కడున్న మైనారిటీస్ కి ఇంత ఫ్రీ హ్యాండ్ ఎందుకు ఉంది అంటే కారణం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన
అల్లుసు. ఓకే. ఓకే, వాళ్ళు ఏమనుకున్నారంటే హిందువుల రాజ్యం ఇది, హిందువులు మనకు ఎట్లాగైనా ఓట్లు వేస్తారు, ఓట్లు వేయంది ఎవరంటే మైనారిటీస్, వాళ్ళని మనం దగ్గరికి తీసుకుందాం అనుకున్నారు. మైనారిటీస్ అంటే నాట్ ఓన్లీ ముస్లిమ్స్ అమ్మా, అవునండి, చాలా మంది క్రిస్టియన్స్ మైనారిటీసే, ఇంకొకళ్ళు కూడా మైనారిటీస్. ఇక్కడ కులాలని డివైడ్ మరి వాళ్ళందరికీ నువ్వెందుకు ప్యాంపర్ చేయలా? అదే కదా, వాళ్ళందరికీ నువ్వెందుకు ప్రత్యేకమైన హక్కులు, ప్రత్యేకమైన రిజర్వేషన్స్ ఇవ్వలేదు? అదే ఈ హిందువులలో కూడా తక్కువ, అంటే కులాల వ్యవస్థకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మైనారిటీస్ కిందకి వస్తారు నాన్న, ఎందుకు ఉండరు? అవునా, నువ్వు అవన్నీ ఎందుకు చేయలేదు? అవునా, ప్లస్ ఈ సెక్యులర్ అనే వర్డ్ అప్పుడు దూర్చారు. అవునండి, అసలే వీళ్ళు సిగ్గు లేకుండా ఇక్కడ ఉంటే ఉన్న వాళ్ళు నోరు మూసుకొని ఉండాలి. అది కూడా చేతగాక మన వాళ్ళకి, ఏది ముస్లిమ్స్ కి ఉండి మన మీద మళ్ళీ పెత్తనం చేయడానికి కారణం కాంగ్రెస్. అవునా, ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు ఈ విధంగా ఉండింది కాకుండా ఏదైతే రాజ్యాంగం వీళ్ళకి కల్పించబడినయో కొన్ని వాటిని ఆధారంగా చేసుకొని గవర్నమెంట్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన తెలుగులో చెప్పాలి అంటే ఆయన ఓవైసీని పర్మిషన్ అడిగాడు. ఓవైసీ సాబ్ పర్మిషన్ దేతో హమ్ తెలుగు మే బాత్ కర్ సక్తే. తెలుగుదేశంలో ఉంటా తెలుగు మాట్లాడటానికి ఓవైసీని పర్మిషన్ అడగటం ఏంటి? సిగ్గులేనితనం కదా అది. అవునా, ఇలా జరుగుతోంది తల్లి. దీనివల్ల హిందువులే మోస్ట్లీ మనకు, హిందువులే సెక్యులర్ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే హిందూ మతానికి కానీ హిందూ ధర్మానికి కానీ పెద్ద శత్రువులు. కాశ్మీరీల కంటే కూడా, ముస్లిమ్స్ కంటే కూడా మన ధర్మానికి పెద్ద శత్రువులు ఎవరు అంటే మనలో ఉన్న సూడో సెక్యులర్ వాదులు. అందుకే మన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఏమని అంటే ఎవరైతే పాకిస్తాన్ కి జై అంటారో మీరందరూ పాకిస్తాన్ వెళ్ళిపోండి, మీతో మాకు అవసరం లేదు అని అన్నారు. దాన్ని కూడా రచ్చ చేసిన వాళ్ళు ఉన్నారు. జై అంటేనే కదా, జై అననప్పుడు వెళ్ళిపోవడం. అసలు ఇంకా ఒక విషయం ఏంటంటే పాపం ఆయన ప్లీజ్ పాకిస్తాన్ వెళ్ళండి అన్నారు. ప్లీజ్ అన్నారు. ప్లీజ్ అనకూడదమ్మా, ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు భారత్ మాతాకి జయ్యను, ఇండియా జయ్యను అనాలే తప్ప పాకిస్తాన్ జయ్యి, పాలస్తీనా జై, ఖాజా జై ఇలా అంటే అది రాజద్రోహం. వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి. అవునా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల గాని ఇలా కొంతమంది పిచ్చి వీళ్ళు ఉన్నారమ్మా, వీళ్ళందరూ అది టెర్రరిస్ట్ అటాక్ మతాన్ని ఆధారంగా చేసుకొని చేశారు అంటే వినట్లేదు. అవునా, దాన్ని టెర్రరిస్ట్ అటాక్ అంటున్నారు. టెర్రరిస్ట్ అటాక్ ఫర్ వాట్ బేసిస్? రిలీజియన్ బేసిస్. అవునా, అది క్లియర్ గా కనిపిస్తోంది కదా. ఇదంతా తర్వాత అమ్మా ప్రధానమంత్రి చైర్లో మోదీ గారు కూర్చోనివ్వు, రాహుల్ గాంధీ కూర్చోనివ్వు, నువ్వు కూర్చో, ఇంకొకళ్ళు కూర్చో, మీ అందరినీ దేశ ప్రజలందరూ గౌరవించాల్సిందే. మీ అందరి మీద ఎవరైనా ఒక మాట అంటే ప్రైమ్ మినిస్టర్ చైర్లో కానీ రాష్ట్రపతి చైర్లో కానీ కూర్చున్న వాళ్ళ మీద ఎవరైనా ఏ దేశపు వాళ్ళైనా ఏమంటారు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే అది ఆ దేశాన్ని మొత్తానికి రెస్పెక్ట్ ఇవ్వకపోవటమే. అవునా, వాళ్ళు చంపేసి ఆమెకి ఏం చెప్పారు? మోదీకి చెప్పుకోపో అని చెప్పారు. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ప్రైమ్ మినిస్టర్ చెప్పుకో అని అంటారు. అది చాలా తప్పు అండ్ పెద్ద వర్డ్ కదా. ఆ వర్డ్ని కూడా కరెక్ట్ అని అంటారు. ఈవెన్ మొన్న ఎక్కడమ్మా యూపీలోనే ఎక్కడ ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ కి సపోర్ట్ చేశాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. అది కూడా ఇన్సిడెంట్ జరిగిన 1-2 రోజుల్లోనే. అవునా, అందరు ఇప్పుడు షర్మిల ఏమంది? మోదీ టెర్రరిస్ట్ అంది. ఓకే, టెర్రరిస్ట్ అటాక్ చేయడానికి కారణం మోదీ అంది. అలా యూట్యూబర్స్ లో కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, వీళ్ళందరి మీద రాజద్రోహము ఖచ్చితంగా పెడతారు. వీళ్ళందరినీ తీసుకెళ్లి కూర్చోబెడతారు, డౌటే లేదమ్మా. ఇప్పుడు అమెరికా పోతే అమెరికా జై అని అనాలి కానీ అక్కడికి పోయి ఇండియా జై అంటే వాళ్ళు తీసుకెళ్లి కూర్చోబెడతారు. ఏ విధంగా అయినా చేస్తారు అంతే. సిచ్యువేషన్స్ ఎప్పటి నుంచో వెళ్ళి ఉన్న వాళ్ళని వెనక్కి పంపిస్తున్నారంటే అక్కడ ఇక్కడ అని కాదు, ఎక్కడైనా రాజద్రోహమే. మనం ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి జయ్యనే అనాలి కానీ మనకు
వాక్ స్వాతంత్రం ఉంది కదా, ఏది పడితే అది మాట్లాడొచ్చు అని, ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోరు, తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారు. ఓకే, నెక్స్ట్ షర్మిలాగా ఈవెని ఉన్నారులేమ్మా ఇంకా కొంతమంది, వీళ్ళని ఖచ్చితంగా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారు. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్లో తప్పేమీ లేదు. ఓకే, ఆయన ఇంకా ప్లీజ్ అని అన్నాడు, మామూలుగా అయితే అసలు ప్లీజ్ అనకూడదు. ఎవరైతే పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తున్నారా మీరందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోండి, లేదా మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెడతాం అని అనాల. అవునా, అలా అనకుండా ప్లీజ్ అని చెప్పడం వల్ల అది తప్పయింది వీళ్ళకి. ఇలా మాట్లాడే ముందు ఈ గాల్లో కలిసిన వాళ్ళ ప్రాణాలకు విలువ ఎక్కడుందంటారు వీళ్ళ మాటల్లోని? వీళ్ళకి లేదురా, ఎవరైతే ఎగనెస్ట్ గా మాట్లాడుతున్నారో వాళ్ళకి అసలు లేదు. వాళ్ళకి వాళ్ళ ప్రాణాలు విలువ, వాళ్ళకి వాళ్ళ ప్రాణమే ఇంపార్టెంట్. ఇంకా మిగతా వాళ్ళు ఈవెన్ వాళ్ళ ఇంటి సభ్యుల ప్రాణాలకు కూడా వాళ్ళు విలువ ఇవ్వరు. ఈ లెక్కను చూస్తే వాళ్ళకి మానవత్వం లేదు కదా, వాళ్ళకి వాళ్ళ స్వార్థమే ముఖ్యం. కాబట్టి వాళ్ళు వాళ్ళ స్వార్థానికి మాట్లాడతారు తప్ప మిగతా వాళ్ళ చావులకి కానీ మిగతా వాళ్ళ ప్రాణానికి కానీ విలువ ఇవ్వరు. అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం, అంబేద్కర్ గారితో పాటు ఇంకొక 7 అట్లా రాశారు కదా, రాసే టైంలోనే ఒక మాట చెప్పారమ్మా. ఆయన ఏం చెప్పారంటే, ముస్లిమ్స్ వల్ల ఎప్పటికైనా ఈ కంట్రీకి ప్రమాదం ఉంటుంది, బికాస్ వాళ్ళు వాళ్ళ మతాన్ని ప్రేమించినట్లుగా భారతదేశాన్ని ప్రేమించరు. ఓకే, వాళ్ళు వాళ్ళ మత గ్రంథానికి విలువ ఇచ్చినట్లుగా రాజ్యాంగానికి విలువ ఇవ్వరు. అదే విధంగా కొంతమందిని మనం ఇప్పుడు షఫీర్ చెప్పారు, భారతదేశం అంటే హిందువులే అని పాస్ చేసిన స్టేట్మెంట్ గురించి ఏమంటారు? షఫీ గారు ఇటు గాలి వీస్తట్టు మాట్లాడతారులేమ్మా. ఆయన ఒకప్పుడు ఈ రామాయణాలు భారతాలు వినకండి, అవన్నీ తప్పులే. ఓకే, భగవంతుడు అనేవాడు మనిషి రూపంలో వచ్చేవాడు భగవంతుడు ఎందుకు అవుతాడు? మనిషిని సృష్టించింది భగవంతుడు, భగవంతుడు పైన ఎక్కడో ఉంటాడు, ఆయన కనపడాడు, కాబట్టి రాముడు కృష్ణుడు వీళ్ళు లేరు అని చెప్పుకొచ్చాడు ఆయన ఆ రోజు. ఈ రోజు ఇది చెప్తున్నాడు, కానీ ఈ మాట యాక్చువల్గా ఈయన చెప్పలా. కాంగ్రెస్ లీడర్ ఉన్నారమ్మా, అబుల్ కలాం ఆజాద్ అని, ఆయన మన దీనికి రిలేటెడ్, కాశ్మీరీకి రిలేటెడ్ ఆయన ఆజాద్ అని ఆయన ఒక లీడర్ ఉన్నారు. ఆయన ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చారు, ఇండియాలో, ఇండియా అంటే ఇప్పుడున్న ఇండియా కాదు, కాశ్మీరు, బంగ్లాదేశ్, బెలూచిస్తాన్, ఈ మొత్తం కలిపి ఇండియా, భారతదేశం, ఇవన్నీ కూడా ఇండియా నుంచి డివైడ్ అయి వెళ్ళిపోయినాయి. ఈ మొత్తం ఏదైతే ఉందో వీటన్నిటిలో ఉన్నది హిందూ మతమే. మతం అనకూడదులేమ్మా, హిందూ రిలీజియన్ అనాలి, హిందూ ధర్మమే. మేమందరం కూడా హిందువులలో నుంచి వచ్చిన వాళ్ళమే. అంటే వీళ్ళు బలవంతంగా మత మార్పిడులకు గురైన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఇష్టపడి ఇస్లాంనో క్రిస్టియానిటీనో తీసుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు. అంటే ఆయన చెప్పిన రీజన్స్ ని అప్పుడు కాంగ్రెస్ గొడవ చేసింది. ఆయన అలా చెప్తుంటే వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు దాన్ని ఒప్పుకోరు కదా. అప్పుడు ఇప్పుడు జస్ట్ ఒక 4-5 years బ్యాక్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకేనా, కాశ్మీర్లో ఉన్నది కూడా మొత్తం హిందూసే, కాశ్మీరీ పండిట్లే, దానిలో నుంచే మేము వచ్చామని చెప్పారు ఆయన. ఓకే, ఆల్ ఓవర్ ఇండియా అందరూ హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళే. తర్వాత అనేక కారణాల వల్ల డిఫరెంట్ రిలీజియస్ ని మనం ఫాలో అవుతున్నాము అని చెప్పారనమాట. కాబట్టి ఎవరి ప్రకారం అంటే కాస్త బుద్ధి జ్ఞానం, కనీసం అవగాహన, హిస్టరీ మీద అవగాహన ఉన్నవాడు ఎవడైనా సరే ఇదే మాట చెప్తాడు. ఈ మాట చెప్పనోడు ఎవడన్నా ఉన్నాడు అంటే వాడికి బుద్ధి జ్ఞానం లేదని, లేదా హిస్టరీ మీద అవగాహన లేదని, అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని మనం అనుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఈ పాకిస్తాన్ ఇవన్నీ డివైడ్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ బలిజిస్తాన్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్ వ్యతిరేకిస్తుంది ఈ విషయంలో. దాన్ని మనం ఈ విషయం అని కాదు, బెలూచిస్తాన్కి ఎప్పటి నుంచో పాకిస్తాన్తో గొడవలు ఉన్నాయి. ఓకే, బెలూచిస్తాన్ అనేది ఒక పార్ట్ ఆఫ్ పాకిస్తానే. ఓకే, కానీ అక్కడ ఏంటి అంటేనమ్మా చాలా విలువైన సహజ వనరులు ఉన్నాయి, చాలా విలువైన ఖనిజాలు. ఓకే, దాన్ని క్యాష్ చేసుకోవాలని చూసింది పాకిస్తాన్. అంటే అది అప్పుడు పాకిస్తాన్లో కూడా, ఇప్పుడు కూడా అది పాకిస్తాన్లో ఒక పార్ట్. ఏం చేశారు అంటే దాన్ని చైనాకి లీజ్కి ఇచ్చారు, దానిలో ఉన్న కొంత నేలని. నేను చెప్పాను దానిలో అరుదైన ఖనిజాలు నిక్షేపాలు ఉన్నాయి. ఓకే, అవి ఇచ్చినప్పుడు సహజంగానే అక్కడ ఫ్యాక్టరీలు వస్తాయి,
లోకల్గా ఎంప్లాయ్మెంట్ పెరగాలి, అవును అవునా? అవునండి. కానీ అక్కడ జరిగింది ఏంటంటే చైనా వాళ్ళ ఫ్యాక్టరీస్ వచ్చాయి కానీ లోకల్ ఎంప్లాయ్మెంట్ పెరగల. ఓ ఎక్కడెక్కడి నుంచో వచ్చింది, వచ్చిన వాళ్ళు అక్కడ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ లోకల్గా ఈ ఖనిజాలు ఇవన్నీ పోతున్నాయి, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, వాళ్ళకి బ్రతుకు తెరువు నాశనం అయిపోయింది. ఓకే, దానివల్ల వాళ్ళు ఎప్పటి నుంచో పాకిస్తాన్తో గొడవలు పెట్టుకుంటూనే ఉన్నారు. పాకిస్తాన్కి దానికి ఎప్పుడు ఉంది, యుద్ధ వాతావరణమే ఉంటది ఆ రెండింటి మధ్య, కానీ యుద్ధం జరగదులే, అదే ఉంటది. అది దాన్ని బేస్ చేసుకొని రీసెంట్ గా ట్రైన్ హైజాక్ చేశారు వాళ్ళు. పాకిస్తాన్ నుంచి బెలూచిస్తాన్ వెళ్తున్న ట్రైన్ హైజాక్ చేశారు. ప్రపంచంలోనే ఫస్ట్ ట్రైన్ హైజాక్ చేయటం. దానిలో 216 మంది సోల్జర్స్ ఉంటే వాళ్ళని చంపేశారు. ఇప్పుడు పాకిస్తాను ఈ టెర్రరిస్ట్ అటాక్ ఇది ఎందుకు ప్లాన్ చేసిందంటే దీనికి 3-4 రీజన్స్ లో ఇది ఒక రీజన్. అంటే ట్రైన్ ని హైజాక్ చేస్తే ట్రైన్ నే విడిపించుకోలేకపోయింది పాకిస్తాన్ అనేది. ప్రపంచం మొత్తంలో దాని మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలే. బెలూచిస్తాన్ నుంచి ట్రైన్ నే రిలీజ్ చేసుకోలేకపోయింది కాబట్టి అది అక్కడ ఫెయిల్ అయింది అనేది వరల్డ్ మొత్తంలో తెలిసిపోయింది. అంటే ఆర్మీలో పట్టుత్వం లేదు, ఆర్మీ స్ట్రాంగ్ గా లేదు అనేది తెలిసింది. తర్వాత ఈ రోజు పాకిస్తాన్ ఫైనాన్షియల్ స్టేటస్ ఈక్వల్ టు బంగ్లా. తినటానికి తిండి లేక అడుక్కుంటున్నారు. ఓకే, అదొకటి. తర్వాత ఇట్లా ఆ రోజు అప్పట్లో మనకు ఈ జేడి వ్యాన్స్ గారు వచ్చారు. ఇట్లా అంటే జేడి వ్యాన్స్ గారు వచ్చినప్పుడు ఇది గనక చేస్తే ప్రపంచం చూపంతా ఇండియా మీద కూడా పడుతుంది, ఈ డైవర్షన్ వస్తుంది. ఈ పాకిస్తాన్ లో ఏదైతే ట్రైన్ ని సేఫ్ చేసుకోలేకపోయారో దాని డైవర్షన్ వస్తుంది. మొత్తం ఇటు చూసి అంటే ఇండియా కూడా సేఫెస్ట్ ప్లేస్ కాదు, ఈక్వల్ టు పాకిస్తాన్ అనేది వీళ్ళు ప్రూవ్ చేయాలి అనుకున్నారు, ఏదో ప్రూవ్ చేయాలని అని. కానీ అది జరగలేదు. ఇప్పుడు అందరూ ఇండియాకి ఫేవర్ గానే ఉన్నారు కదా, ఇండియాకి సపోర్ట్ ఇస్తూనే ఆల్ కంట్రీస్. అట్ ద సేమ్ టైం మ్యామ్ ఇక్కడ ఇట్లా చూస్తే పాకిస్తాన్ ఆర్మీలోనే లేదు మేము చేయమని చెప్పేసి వాళ్ళకే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వెనుతిరిగి వెళ్తున్నారు, మేము చేయము ఇలాంటి పనులని. ఎందుకు అంటే ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ వెళ్తోంది అనేది మనకు అఫీషియల్గా ఏమీ రాలేదు. ఇవంతా యూట్యూబ్లో చూసి మనం మాట్లాడుకోవటమే. నెంబర్ 1, అక్కడ ఫైనాన్షియల్గా చాలా క్రైసిస్ నడుస్తుంది. ఈవెన్ ఫుడ్ కూడా క్రైసిస్ నడుస్తుంది, వాటర్కి క్రైసిస్ నడుస్తుంది. ఆ టైంలో ఈ పాకిస్తాన్ ఆర్మీకి శాలరీస్ ఇచ్చే పొజిషన్లో కూడా పాకిస్తాన్ లేదు. అండ్ మోర్ ఎవర్ వాళ్ళకి తెలుసు ఇండియాతో కనుక పాకిస్తాన్ యుద్ధం చేస్తే పాకిస్తాన్ ఓడిపోతుంది, ఇండియా గెలుస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళు ఏడుస్తున్నారా లేదా అనేది నేను చెప్పను. బట్ మనం చూసుకునే సిచ్యువేషన్ లో ఫుడ్ అండ్ వాటర్ కి కూడా వాళ్ళకి ఒక పాల ప్యాకెట్ కొనాలంటే ఒక 150 అదే నేను అంటుంది కూడా అదే అమ్మా. దానివల్ల అయ్యుండొచ్చు, అంటే అది జరుగుతుంది జరగలేదు అనేది తెలియదు, కానీ జరిగితే దానికి రీజన్ ఇదే. వాళ్ళకి శాలరీస్ ఇచ్చే పొజిషన్ లో కూడా గవర్నమెంట్ లేదు కదా, లేనప్పుడు శాలరీస్ రాకుండా ఉత్తిపుణ్యానికి చచ్చిపోవడం ఎందుకు? ఎందుకంటే ఎట్లాగో యుద్ధం అంటూ వస్తే ఇండియానే గెలుస్తుంది, పాకిస్తాన్ ఓడిపోతుంది అనేది కన్ఫర్మ్. ఇంతకుముందు 4 సార్లు యుద్ధం వచ్చింది, 4 సార్లు మనమే గెలిచాంగా, వాళ్ళేం గెలవలేదు కదా. అట్లా అదొకటి. తర్వాత ఇప్పుడు మనోళ్ళు ఈ ట్రీటీస్ ఆఫ్ చేశారు కదా, సింధు వాటర్ లేదంటే రవాణా కానీ ఏదైనా కానీ అన్ని ఆపేశారు, ఇటు నుంచి అటు ఆపేశారు. అంటే ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ కి ఇంపాక్ట్ ఉండదు ఈ ట్రీటీని రద్దు చేయటం వల్ల. ఈ సింధు వాటర్ ట్రీటీని రద్దు చేయటం వల్ల ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అయితే పడదు, కానీ ఇంకొక 15 రోజులు నెలలో ఈ వాటర్ ఆగిపోయిన దాని ఇంపాక్ట్ వాళ్ళకి పడుతుంది. బట్ ఈ వాటర్ ఇంపాక్ట్ అనేది వాళ్ళకి ఆల్మోస్ట్ తాగడానికి కానీ లేదా వ్యవసాయానికి కానీ మొత్తం ఇదే వాటర్ అదే నేను అంటుంది, ఇదే వాటర్ వాడతారు కానీ ఇది ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అయితే పడదు. ఒక నెల రోజుల తర్వాత నుంచి ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేస్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు లబోదిబ్బ కొట్టుకుంటున్నారు, ఎందుకంటే అక్కడ తిండి లేదు, ఇక్కడ తింటున్నారు, ఏదో కడుపు నిండా తింటున్నారు కాస్త పనులు చేసుకొని. ఇప్పుడు అందరినీ పంపించేస్తున్నారు, అటు నుంచి ఇటు ఎవరు రారు. దానివల్ల నష్టం వీళ్ళకే, పాకిస్తాన్ వాళ్ళకే, కానీ మనకేం ఉండదు. మనకు మోస్ట్ ఆఫ్ ద టైం నష్టం అని నేను చెప్పను కానమ్మా, గగనతలాన్ని ఆపేశారు. అంటే మన ఫ్లైట్లు ఏదైతే షార్జా వెళ్ళాలన్నా, దుబాయ్ వెళ్ళాలన్నా, యూకే వెళ్ళాలన్నా ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. దానివల్ల ఒక 500 కోట్ల అట్లా మనకు ఎక్కువ
బర్డెన్ బర్డెన్ పడుతుంది. పడుతుంది. అలాని మన వాళ్ళు కూడా ఆపేశారు, పాకిస్తాన్ వాళ్ళది కూడా. ఓకే, వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళాలన్నా, ఈ బ్యాంకాక్ ఇట్లా వెళ్ళాలన్నా మన దానిలో నుంచి వెళ్ళాలి, వాళ్ళకి అంతే నష్టం పడుతుంది. మనము భరించగలం, వాళ్ళు భరించలేరు. కాబట్టి అది కూడా చేశారు. నెక్స్ట్ సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ మనకు పోటీగా రద్దు చేసింది. దానివల్ల మనకే బెనిఫిట్, అది రద్దు అవ్వడం వల్ల మనకే బెనిఫిట్, వాటర్ ఫ్లో అనేది మనకే బెనిఫిట్ రా. ఓకే, మన ట్రీటీస్ వల్ల లేదా మన డెసిషన్స్ వల్ల వాళ్ళకి నష్టం జరుగుతోంది, కానీ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ వల్ల మనకి ఎలాంటి నష్టము లేదు. కాస్త కూస్తా ఉంటే మనకు బెనిఫిటే ఉంటది. అంతే. ఇదే విధంగా చూసుకున్నట్టయితే పాక్ ఆర్మీ వాళ్ళు కూడా ఈ మీటింగ్స్ ఏవైతే కండక్ట్ చేశారో వాళ్ళు ఇండైరెక్ట్ గా ఈ చేసింది లైక్ క్లియర్ కట్గా చేశారు అయితే ఏంటి అని చెప్పేసి వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం లాంటి ఇవి కూడా చేశారు. అవి ఎంతవరకు కరెక్ట్? బంగ్లాదేశ్ లో హిందువుల్ని చంపేశారమ్మా ఆ మధ్య. ఓకే, అవునా, గుర్తుందా? చంపినప్పుడు ఏం చేశారంటే బంగ్లాదేశ్లో ఉన్నది మోస్ట్ ఆఫ్ ద ముస్లిమ్సే. వాళ్ళు ఇండియా ఫ్లాగ్ ని కింద వేసి తొక్కిచ్చారు, ముస్లిమ్స్ తొక్కారు. ఇప్పుడు బంగ్లాదేశ్ మన కంట్రీ కాదు, అక్కడ హిందువులు చచ్చిపోయినా ఇంకొకళ్ళు చచ్చిపోయినా మనకు సంబంధం లేదనుకునే సోకాల్డ్ సూడో సెక్యులర్ హిందువులు, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్న మాట ఇది, రైట్, అక్కడ గొడవలకి మనకు సంబంధం లేదు, ఐ అగ్రీ విత్ దట్. కానీ ఆ ఫ్లాగ్ ఎవరిది, తొక్కుతున్న ఫ్లాగ్ ఎవరిది? ఇండియాది. కోపం ఎవరికి రావాలి? మనకి, ఇండియన్స్కి రావాలి. దానికి కూడా మీకు కోపం రాల. ఓకే, మొన్న బాంబేలో పెద్ద పాకిస్తాన్ ఫ్లాగ్ నేసి దాని మీద నుంచి బళ్ళని బొమ్మించమంటే కొంతమంది పంపించారు, కొంతమంది పక్క నుంచి వెళ్ళారు, కొంతమంది తొక్కుకుంటూనే పోయారు. తర్వాత వెళ్ళారు కొంతమంది వెళ్ళారు. కానీ అక్కడ ముస్లిం లేడీస్ ఉన్నారు చూడండి అమ్మా, వాళ్ళు చిన్న పాకిస్తాన్ ఫ్లాగ్ కింద వేయటానికి కూడా ఒప్పుకోలే వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఎక్కడున్నారా? బాంబేలో ఉన్నారు. నీకు అంత ప్రేమ ఉంటే పాకిస్తాన్ మీద అసలు సిగ్గు లేకుండా మీరు ఎందుకుంటున్నారు? ఇట్లా ఎంత మంది చెప్తున్నారు సిగ్గు లేకుండా మీరు ఎందుకుంటున్నారు అని. మిమ్మల్ని ఎవడు పోవద్దన్నాడు? ఇప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ మీరు వేరే కంట్రీగా డివైడ్ అయినప్పుడు మిమ్మల్ని ఎవ్వడు ఇక్కడ ఆపలా, మీ అంతటి మీరే ఇక్కడ ఉన్నారు, ఎవరు మిమ్మల్ని బతిలాడుకోలే. అండ్ మోర్ ఎవర్ పాకిస్తాన్లో ఆ టైంలో హిందువులు ఉన్నారమ్మా. అప్పుడు 13% ఉంటే హిందువులు ఇప్పుడు 1.3%కి వచ్చారు. అంటే అక్కడ వాళ్ళు మైనారిటీసే, వాళ్ళు తగ్గిపోయారు. ఇక్కడ మీరు మైనారిటీస్, మరి మీరు ఎందుకు పెరిగారు? 11% 12% ఉన్న మీరు ఈ రోజు 30% దాకా వచ్చారు. మరి మీరు ఎట్లా పెరగగలిగారు? ఏమనంటే ఇది కాఫీర్ల కంట్రీ అంటారు. కాఫీర్ల కంట్రీలో సిగ్గు లేకుండా మీరు ఎందుకున్నారు? దేవుడి మీద ఇష్టం ఉండడం తప్పలేదు, కానీ దేశానికి దేశద్రోహం చేయడం అని అసలు దేశద్రోహం టాపిక్ ఇక్కడ వద్దు, వాళ్ళందరూ దేశద్రోహులే. ఈ రోజు మనం ముస్లిం లీడర్స్ ఎవరో మనకేదో ఫేవర్గా మాట్లాడుతున్నారని మనం సంతోషపడుతున్నాం, కానీ వీళ్ళందరూ ఒకానొక టైంలో హిందువులని తిట్టిన వాళ్ళే, హిందువుల మీద ఎగబడి స్థలాలను గుంజుకున్న వాళ్ళే, ఇళ్ళు లాక్కున్న వాళ్ళే, దేవాలయ భూములు ఆక్యుపై చేసిన వాళ్ళే. ఎవ్వరు దీనిలో ఎగ్జామ్షన్స్ కాదు. ఓకే, కాబట్టి వాళ్ళెవరిని మనం ఈరోజు ఏదో వాళ్ళు ఏదో మనకు ఫేవర్గా 2 మాటలు మాట్లాడారని మనం మురిసిపోవటం, ఇదే సూడో సెక్యులరిజం అంటే. హిందువులలో ఉన్న అతి మంచితనం, చేతగానితనమై ఈ రోజు మన నెత్తికి చుట్టుకున్న పాములాగా అయిపోయింది. దాన్ని వదిలించుకుందామంటే నెత్తిపై నుంచి బుసుకొడతా ఉంటుంది. దాన్ని వదిలించుకోవడానికి మనకు చేతగాటల్లా, భరిస్తాను అంతే. అర్థమైందా? కాఫీర్ల కంట్రీ అంటారు, అంటే మనం విగ్రహాలను పూజిస్తాం కాబట్టి. విగ్రహాలను పూజించే వాళ్ళందరూ కాఫీర్లు, రైట్? కాఫీర్ల కంట్రీలో నీకేం పని? నువ్వు వెళ్ళు, కాఫీర్ల కంట్రీలో ఉంటావు, నీకు హజ్ యాత్రకి ₹1,00,000 సబ్సిడీ కాఫీర్లో ఇస్తారు, నీ మౌలీకి వాళ్ళకి 10,000 జీతం కాఫీర్లో ఇస్తారు, అవునా? నీకు రిజర్వేషన్లు కాఫీర్ల దగ్గర నుంచి లాక్కుంటావు, ప్రతి నెల నువ్వు తినే ఫుడ్ కాఫీలదే తీసుకుంటావు. మరి నువ్వు ఎందుకు ఉంటున్నావు? వీటన్నిటి కోసమే కాఫీల దేశంలో ఉంటున్నప్పుడు నోరు మూసుకొని ఉండు. అవసరం నీకు, కాఫీర్లకి కాదు. కాఫీర్ సొమ్ము తినాల్సిన అవసరం నీకు పడింది కాబట్టి నువ్వు నోరు మూసుకొని ఉంటే ఇండియాలో ఉండు. లేదు పాకిస్తాన్ జిందాబాద్ అంటావా, ఇండియా వదిలేసి వెళ్ళిపో. దట్స్ ఇట్.